హాయ్ ఎవ్రీవన్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్లోకి తిరిగి స్వాగతం. మీరు చూసుకోవచ్చు, నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, ఘోరంగా వొలటాలిటీ ఉంది. వొలటాలిటీ అయితే మామూలుగా లేదు. మీరు చూస్తేనే కనబడుతుంది ఎంత పెద్ద రెడ్ క్యాండిల్, ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది లాస్ట్ అవర్స్లో వస్తున్నాయో, క్లోజింగ్ అవర్స్లో. ఇట్ ఈస్ హై వొలటాలిటీ. మేజర్ రీజన్ ఈస్ వీక్లీ ఎక్స్పైరీస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, వీక్లీ ఎక్స్పైరీ అనేది గురువారమే ఉంది. సో ఇక్కడ వొలటాలిటీ అనేది హైగా ఉండేదందుకు ఛాన్స్ అనేది లేదు అనడానికి ఆస్కారం లేదు. నేను నిన్న కూడా డిస్కషన్లో చెప్పాను. ఈవినింగ్ అవర్స్లో ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ అవర్స్లో స్టార్టింగ్ ఇది షార్ట్ సెల్లింగ్ జరిగి ఈ షార్టింగ్ తర్వాత మార్కెట్ రికవరీ అయితే హై వొలటాలిటీ ఉంటుంది. ఆ ఫ్లోని మీరు ఫాలో కండి అని చెప్పాను. చూసుకోవచ్చు, మార్కెట్ అనేది నా ప్రిడిక్షన్కి తగ్గట్టుగానే మార్కెట్ ఫస్ట్ షార్టింగ్ చూపించింది. క్లియర్గా షార్ట్ సెల్ అయితే అయింది, నిఫ్టీలో అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అయింది. మీరు చూసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఫస్ట్ షార్ట్ సెల్లింగ్, క్లియర్గా షార్ట్ ఫాల్. నిఫ్టీలో కూడా ఫస్ట్ షార్ట్ ఫాల్. యా చూసుకుంటే ఎస్టర్డే లో కన్నా లాస్ట్ డే థర్డ్ డే లో వరకు కొంచెం నియర్ టు లో వరకు ఫాల్ అయి షార్ట్ సెల్లింగ్ చూపించి ఆ తర్వాత మార్కెట్ రికవరీ అనేది హై వొలటాలిటీ. మీరు చూసుకోవచ్చు, నేను క్లియర్గా చెప్పాను. మార్కెట్ రికవరీ అయితే ఆ వొలటాలిటీ ఆ ఫ్లోలో ఉండండి అంతే. మార్కెట్ ఈజ్ ఎక్స్పైరీ వీక్, ఫస్ట్ ఎక్స్పైరీ వీక్ వచ్చింది. సో ఆఫ్టర్ ఏంటిది చేంజెస్ తర్వాత, మార్కెట్లో చేంజెస్ తర్వాత ఆ ఫ్లోలో ఉండండి మీరు. మార్కెట్స్ ఎట్లాగూ హైస్లోనే ఉంటాయని చెప్పాను. క్లియర్గా చూసుకోవచ్చు, ఫ్లోసే ఉన్నాయి. మార్కెట్ అనేది హై వొలటాలిటీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ అండ్ ఇమాజినబుల్. నేను కూడా ఇంత వొలటాలిటీ అనేది అంత పెద్ద క్యాండిల్ ఇక్కడ రావడం అండ్ ఇది చూస్తూ ఉండిపోయాను. ఇది అయితే ఇంకా ఘోరం. ఇప్పుడైతే చూస్తూనే ఉంటున్నాను. ఎంత అంటే ఎవరో ఇలా మార్కెట్ని కావాలని కిందికి పడేసి ఇలా కావాలని తీసుకెళ్తున్నట్టు. ఇంత ట్రేడింగ్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అసలు మార్కెట్లో అంటే? ఇట్ ఈస్ ప్యూర్లీ ఆపరేటర్ ట్రేడింగ్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆపరేటింగ్ ట్రేడింగ్. ఆపరేటింగ్ ట్రేడింగ్ అంటే క్లియర్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, బ్రోకర్స్ కావచ్చు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు, దే ఆర్ ఆపరేటింగ్ మార్కెట్ వెరీ ఫ్లోలీ. ఘోరంగా వాళ్ళ ఫ్లోస్ అనేది, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేవి మామూలుగా చూపించట్లేదు ట్రేడింగ్ విండోస్లో. వాళ్ళకున్న ట్రేడింగ్ విండోలో వాళ్ళకున్న కెపాసిటీని బట్టి మార్కెట్ని మామూలుగా వొలటాలిటీ క్రియేట్ చేయట్లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ టు మార్కెట్లో రిటైలర్స్ని అట్రాక్ట్ చేయడానికి. క్లియర్గా రిటైలర్స్ మార్కెట్లో ఒక అతలాకుతలాన్ని చూస్తారు. మార్కెట్లో ఫ్లోస్ ఈ పొజిషన్లో ట్రేడింగ్ పొజిషన్ పెట్టుకున్న వాళ్ళు మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది మా దగ్గర మాకు తెలియకుండానే మార్కెట్లో ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే ఒక ఫియర్ క్రియేట్ అయ్యేంత వొలటాలిటీని క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ అన్మేనేజబుల్. నేను కూడా క్లియర్గా చెప్తాను, ఆ ఫ్లోలో అసలు మనం ఎంట్రీ ఇవ్వలేము అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చేయలేము. ఇట్ ఈస్ ఫ్లో అంతే, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ఆర్డర్ ప్లేస్ చేసే లోపల వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ నేను మార్నింగ్ అవర్స్లో క్లియర్గా స్టాప్ లాస్ ఆర్డర్ ఇచ్చాను. యా మీకు స్టాప్ లాస్ ఆర్డర్ అంటే తెలుసు అనుకుంటున్నాను. యా స్టాప్ లాస్ ఆర్డర్ ద్వారా మార్కెట్లో నేను పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చాను. క్లియర్గా 24,400 దగ్గర క్లియర్గా నేను స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆఫ్టర్ 11 తర్వాత క్లియర్గా నేను ఆఫ్టర్ 11 తర్వాత ఈ అరామి క్యాండిల్ ఇది చూసుకోవచ్చు. ఈ అరామి క్యాండిల్ తర్వాత నేను క్లియర్గా ఈ లెవెల్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. 24,400 మధ్యలో అప్రాక్సిమేట్లీ 400 దగ్గరనే పెట్టాను. ఎందుకంటే క్లియర్ ఇట్ ఈస్ వొలటాలిటీ డే, అయితే సైడ్ వేస్ వెళ్తుంది, లేదంటే రికవరీ 100% మ్యాక్సిమం నేను ఐస్లోకి వెళ్తుందని చెప్పాను. కాబట్టి క్లియర్గా నా బ్రాకెట్ ఆర్డర్ స్టాప్ లాస్ ఆర్డర్ ఇచ్చాను. స్టాప్ లాస్ ఆర్డర్తో మార్కెట్లో నేను ఒక మంచి వొలటాలిటీని అయితే యూటిలైజ్ చేసుకోగలిగాను. సో ఇక్కడ పాస్ట్ ఇస్ పాస్ట్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్ ఇట్ ఈస్ అదేంటి మనకి సంబంధం లేదు. ఎందుకంటే మార్కెట్లో మనం అనుకున్నాము మార్కెట్ ఎందుకంటే హైస్లోకి వస్తున్నది, బట్ మార్కెట్ హైస్లోనే ఉండేందుకు అవకాశం ఉన్నది. సో మార్కెట్ ఫస్ట్ షార్ట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది, ఆ తర్వాత రికవరీ అవుతుంది, యూటిలైజ్ చేసుకొని అన్నాను. బట్ కాకపోతే నేను కొంచెం
అడ్వాన్స్గా నేను ఆఫ్టర్ 1 తర్వాత 1 తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకున్నాను, 12:30 ఆర్ 1 తర్వాత. బట్ కాకపోతే మార్కెట్లో మనకి ఇవాళ 12 నుంచే స్టార్ట్ అయిపోయింది. కొంచెం హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే యూరోపియన్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అనుకున్నాను, బట్ బిఫోర్ యూరోపియన్ మార్కెట్ స్టార్ట్ కాకముందు కానీ. బట్ కాకపోతే యాజ్ ప్రిడిక్టబుల్ పైకి వెళ్తుంది అనేది, సో అందువల్ల యూటిలైజ్ చేసుకోగలిగాను. అక్కడి వరకు ఇట్ ఈస్ హ్యాపెండ్. బట్ వాట్ అబౌట్ టుమారో ఏంటి? ఈ ఫ్లో అనేది రేపటి మార్కెట్ని ఎలా చూస్తుంది, రేపు మార్కెట్లో నేను ఎలా పార్టిసిపేట్ చేస్తే బెటర్ అనుకుంటే ఫుల్లీ బుల్లిష్ సైడ్లోనే ఉండండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఎందుకంటే మార్కెట్ ఫ్లో ఉంది అంతే. ఈ ఫ్లోలో మనం వెళ్ళిపోవాలి తప్పించి మనం ఓవర్ ప్రొడక్షన్ చేస్తే వీ హ్యావ్ టు బేర్. సో ప్రొడక్షన్ ఓవర్గా చేయకండి. ఇట్ ఈస్ ఫ్లోనే ఉంటుంది. మార్కెట్లో చాలా కంపెనీస్, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, మంచి మూమెంటంలో ఉన్నాయి. ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేటివి ఫ్లో అప్ సైడ్ చూపిస్తున్నాయి. సో అది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు అప్ సైడ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతూనే ఉండండి. పైకే మార్కెట్ వెళ్తుంది, అందులో ఎటువంటి చేంజెస్ అనేటివి లేవు. క్లియర్గా మార్కెట్ అనేది టుమారో డెఫినెట్లీ గోయింగ్ టు రీచ్ 54,500. యా, మార్కెట్ 54,500 పక్కా రీచ్ అవుతుంది. అందులో ఎటువంటి చేంజ్ లేదు, చూసుకోవచ్చు. ఆల్ టైమ్ హైకి నియర్గా ఉంది. సో ఇట్ ఈస్ ఫ్లో డెఫినెట్లీ గోయింగ్ టు రీచ్, అంతే. మీరు మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి. కొంచెం మీ లెవెల్ ఆఫ్ ఎంట్రీ అనేది రిస్క్ లేకుండా ఉండేదందుకు చూసుకోండి. పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, అప్ సైడ్ పక్కా వెళ్తుంది. బట్ కాకపోతే ఒక స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. ఇది ప్రీ ప్రిడిక్షన్ కన్నా లైవ్ మార్కెట్ ప్రిడిక్షన్ అయితే చాలా బెటర్గా ఉందని అనుకుంటున్నాను. యాజ్ మార్కెట్ అనేది నియర్ టు అప్స్కి వచ్చినప్పుడు, ఆల్ టైమ్స్ హైకి నియర్గా వచ్చినప్పుడు, ప్రీ ఓపెన్ మార్కెట్ కన్నా కొంచెం మార్కెట్లో లైవ్ మార్కెట్లో ఉండి పర్ఫెక్ట్గా ఒక పర్ఫెక్ట్ స్టాప్ లాస్ని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం అనేది గుడ్ థింగ్. సో ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నాను, యూ హ్యావ్ టు ఫాలో సమ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఒక స్టాప్ లాస్ అనేది మీకు పక్కా ఉండాలి. అది లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఇక్కడ హై వోల్టాలిటీ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి స్టాప్ లాస్ చెప్పడానికి ఛాన్స్ లేదు. ఈ హై వోల్టాలిటీ క్రియేట్ చేసింది కూడా మేజర్గా దానికోసమే అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఒక రిటైల్ ట్రేడర్కి ఒక పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అనేది కనబడకుండా ఉండేదందుకు అని అనుకుంటున్నాను. అది నాకు క్లారిటీగా కనబడుతుంది, అర్థం కూడా అవుతుంది. సో ఇక్కడ ఒక పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అయితే లేదు బాస్. బ్యాంక్ నిఫ్టీలో లేదు, నిఫ్టీలో లేదు. ఒక హై వోల్టాలిటీ డేలో ఏది మనకి నష్టాన్ని కలిగింది అంటే, ఏ విషయంలో మనకు నష్టం కలిగింది అని అంటే స్టాప్ లాస్ అనేది చెప్పడానికి వీల్లేదు. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, హైస్ ఆర్ మేజర్ రెసిస్టెన్స్. హైస్ మార్కెట్లో క్రియేట్ అయిన హైస్ అనేటివి మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. సో ఇవాళ వచ్చినంత ఇంత బిగ్ క్యాండిల్స్ రేపు రాకపోవచ్చు. సో మీరు ఇవాళ క్రియేట్ అయిన హైస్ని నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఈ హైకి అండ్ ఈ హైకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఏం చేయకుండా మంచిదే కానివ్వండి, మీరు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏదన్నా ఉంది మార్కెట్లో అంటే బ్యాంక్ నిఫ్టీ హై, నిఫ్టీ హై. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఎంట్రీ సేఫ్గా ఉండాలి అనుకుంటే మాత్రం క్లియర్గా ఈ హైకి పైననే మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ హైకి మార్కెట్ కిందికి వచ్చి క్లోజింగ్ ఇచ్చిందంటే మీ ట్రేడింగ్ స్టాప్ లాస్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి. లేట్ చేయకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ క్లియర్గా మీకు హై లెవెల్లో లో వోల్టాలిటీ క్యాండిల్స్ ఏమన్నా ఫామ్ అయినా చూస్తున్నారు కదా, ఇలాంటి క్యాండిల్స్
లో వోలటాలిటీ క్యాండిల్స్, లో వోలటాలిటీ క్యాండిల్స్ చిన్నవి, ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినా కూడా కొంచెం రిస్కే. అండ్ క్లియర్గా ఆఫ్టర్ 10:30 తర్వాత మీ యొక్క ఏంటి ఎంట్రీ ఉండేటట్టు చూసుకోండి, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే. ఎందుకంటే ఆఫ్టర్ 10కి వోలటాలిటీ పక్కా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ 10 వరకు ఒక డైరెక్షన్, 10 తర్వాత ఇంకొక డైరెక్షన్, ఆఫ్టర్ 12 తర్వాత మళ్ళీ ఒక డైరెక్షన్ వచ్చే ఛాయిస్ చాలా ఉంది. ఇట్ ఈస్ మార్కెట్లో మల్టిపుల్ స్వింగ్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. వన్ వే డైరెక్షన్ అనేది కొంచెం కష్టం, ఎందుకంటే చూసుకోవచ్చు మార్కెట్ ఎంత ఆల్ టైమ్ హైకి రీచ్గా ఉంది. మీరు చూసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ ఓకే, అది లేదు, నిఫ్టీ లేకపోవచ్చు, బట్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మాత్రం క్లియర్గా ఆల్ టైమ్ హైకి నియర్గా ఉంది. సో అంత ఈజీగా అంత పర్ఫెక్ట్గా పైకి అయితే వెళ్ళలేదు, నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఇదొక వోలటాలిటీ గేమ్ అయితే అవపడుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా ఈ రెసిస్టెన్స్ వరకు, ఈ రెసిస్టెన్స్ తర్వాత మార్కెట్ అనేది దాని యొక్క సస్టైన్నెస్ని బట్టి మూవ్ కండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రీచ్ టుమారో, ఎందుకంటే 1 డేలో అయిపోయేది కాదు కదా మార్కెట్, అయిపోతుందా? సో 1 డేలో అయిపోయేది కాదు మార్కెట్. సో మార్కెట్ రేపు కొంచెం డిఫరెంట్గానే బిహేవ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈ హైస్, ఈ లో, కీ లెవెల్స్ మీకు కనబడుతున్న ఈ 2 లెవెల్స్ మార్కెట్లో రేపు టార్గెట్స్. మీకు డౌన్ సైడ్కు ఇది, అప్ సైడ్కు ఇది. ఎందుకు ఇంత పెరిగింది ఇంత పడిపోతుందా అంటే పడవచ్చు అన్న పెద్దగా, 100% పడుతుంది. పడాలనుకుంటే మార్కెట్ పడాలని డిసైడ్ అయిన తర్వాత మార్కెట్ పడకపోవడం ఏంటి, ఎంతైనా పడుతుంది. సో బట్ కాకపోతే ఇంతవరకు రాకపోవచ్చు. ఎస్టర్డే సైజ్నే పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే లో వోల్టాలిటీ డే వేసుకున్నా కూడా. సో ఇది కూడా అసలు క్లియర్గా లేదు. ఒక టార్గెట్ను ఈ రేంజ్లో క్లియర్ మిడిల్ టార్గెట్స్ హెవీలో వీటిని పెట్టుకోవడం కన్నా మార్కెట్ లో వోలటాలిటీలో ఉంటుంది అనుకుని సైలెంట్గా ఊపుకోవడం బెటర్. సో రేపు మళ్ళీ కొత్త ట్రెండ్స్ అనేవి ఫామ్ అవుతాయి, అది క్లియర్గా కనబడుతుంది హై వోలటాలిటీ క్యాండిల్స్తోని. సో మార్కెట్లో రేపు నేను ఏం ప్రిడక్ట్ చేసి చెప్పడానికి కూడా ఎర్లీ ఏంది ప్రీ ప్రిడక్షన్స్ అనేవి కొంచెం కష్టంగానే ఉంది. యాక్టివ్ లెవెల్స్ అందరూ చెప్తారు బాస్, అది ఈజీ ఏమున్నాయి. నేను ఇప్పుడు అది క్లియర్గా చెప్పాను, 53,900 అనేది పర్ఫెక్ట్ రెసిస్టెన్స్, కింద 52,900 అనేది 1000 పాయింట్స్ వోలటాలిటీ అనేది కీ లెవెల్స్ అనేది క్లియర్గా చెప్పాను. మిడిల్లో ఇంకొక లెవెల్ గీసేసి చెప్తే అది అయిపోతుంది అని అనుకుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే మార్కెట్లో ఒక వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు ఎంత మార్కెట్ అనేది నాకు ఎంత నా కంట్రోలింగ్లో ఉంది అనిపించినప్పుడే నాకు బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కంట్రోలింగ్లో లేదు అనిపిస్తుంది. సో నేను ఒకటి బాగా క్లియర్గా చెప్తాను, వన్ థింగ్ ఈజ్ గుడ్. రేపు ఒకవేళ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటే కిందకు వచ్చి చేసి అయితే ఉంది బాస్ పక్కా. అది 53,400 అయినా రావచ్చు, 53,200 అయినా రావచ్చు, అదొకటి బాగా గుర్తుంచుకుంటే. సో నేనైతే దీంట్లో మెన్షన్ చేసి వస్తాను, మార్కెట్ ఒకవేళ రెసిస్టెన్స్ నుంచి కిందికి వస్తే మాత్రం సో 53,400 53,200 ఇంకొక 50 పాయింట్స్ నేను ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే వోలటాలిటీ ఉంటుంది. సో వీటి వరకు వచ్చే చేసి అయితే ఉంది బాస్. రెసిస్టెన్స్ నుంచి కిందికి వస్తే అది కూడా 10 తర్వాత మీరు బాగా గుర్తుంచుకోండి, మార్కెట్ అప్ టు 10 వరకు ఆ రెసిస్టెన్స్ దగ్గరనే మార్కెట్ ఉండి 10 తర్వాత మార్కెట్లో ఆర్బీఐ డిసిషన్స్ వచ్చాక మార్కెట్ అనేది ఫాలింగ్ని చూస్తే మాత్రం ఒకటి బాగా గుర్తుంచుకోండి, అక్కడ నుంచి 53,900 నుంచి మార్కెట్ అనేది కిందికి వస్తుంది. సో మీరు మార్కెట్ 54,000 వరకు వెళ్ళి కిందికి వస్తున్నప్పుడు మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకున్న 53,800 దగ్గర సేమ్ స్టాప్ లాస్ ఆర్డర్తోని 54,000 వరకు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఏర్పడో సంథింగ్ ఏదన్నా జరిగింది, అప్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ డౌన్ వస్తున్నప్పుడు నేను మాత్రం క్లియర్గా అనుకుంటున్నాను నా ఆర్డర్ అనేది 53,800 ఆ రేంజ్లో
ఏంటి స్టాప్ లాస్ ఆర్డర్ ఇచ్చేసుకొని మార్కెట్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకొని క్లియర్గా కిందికి వచ్చిన తర్వాత వెళ్ళిపో 53,400 ఆర్ 53,200 మధ్యలోకి వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకొని పర్ఫెక్ట్ ఏంటి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో హై వోలటాలిటీ ఉంటుంది కంపేరింగ్ టు నిఫ్టీ, అది మాత్రం క్లియర్గా. ఎందుకంటే రేపు డిసిజన్స్ అనేటివి బ్యాంకింగ్ సెక్టార్కి రిలేటెడ్గా ఉంటాయి, ఆర్బీఐ నుంచి వచ్చేది కాబట్టి. సో ఇట్ ఈస్ గుడ్. ఇక్కడ నిఫ్టీలో మాత్రం నేను అంత ఎఫెక్టివ్ వోలటాలిటీని ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ స్లో, క్వైట్ ఇక్కడి వరకే వెళ్తుంది, ఇంతకు మించి ఏమి వెళ్ళదు. ఇది రెసిస్టెన్స్ 100% యాక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడనే మార్కెట్ వోలటాలిటీ అవుతుంది. కొంచెం కిందికి వస్తే ఇది కూడా సేమ్ 150-73 ఇది వరకు వస్తాయి కావచ్చు. 24,600 వరకు ఒకవేళ వస్తే డౌన్ వస్తుంది అంతే, అంతకు మించి ఏం రాదు. స్వింగ్స్ ఆర్ షార్ట్ స్వింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రేపు మీరు ఈ లెవెల్కి మించి మార్కెట్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. సో స్వింగ్స్ అనేది ఏర్పడతాయి. కొంచెం మళ్ళీ 2 days లో వోలటాలిటీ ఫామ్ అయిన తర్వాత ఇట్ విల్ అప్ అగైన్ గోస్ అప్. సో అంతవరకు టుమారో ఈజ్ పర్ఫెక్ట్లీ రేంజ్ బౌండ్ ట్రేడింగ్. రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఉంది, అటు హై అనేది యాక్టివ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో ఆ రెసిస్టెన్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. రెసిస్టెన్స్ బిలోకి మార్కెట్ రాగానే మీ ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టు 53,400, 53,200ని యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ యూటిలైజ్ అయిన తర్వాత ఎగ్జిట్, వెయిట్ చేయకండి, మళ్ళీ ఇంకో ట్రేడ్ చేయకండి. క్లియర్, అది రికవరీ అయినా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ట్రై చేసుకోండి రికవరీ, మళ్ళీ లేదంటే లేదు. అండ్ నిఫ్టీలో కూడా క్లియర్గా చెప్తున్నాను, ఇట్ ఈస్ యాక్టివ్ రెసిస్టెన్స్. కిందికి వస్తే మీరు మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి కిందికి వస్తే క్లియర్గా ఏంటిది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి 24,800 దగ్గర, అలా 800 బిలో. అది కూడా హై నుంచి కిందికి వస్తేనే, రెసిస్టెన్స్ నుంచి కిందికి వస్తేనే క్లియర్గా మళ్ళీ ఒక 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ 650 వరకు అలా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. సేఫ్ ట్రేడ్ అనేది రేపు రెసిస్టెన్స్ బిలోనే సెల్ సైడ్కే నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో దాన్ని మీరు కొంచెం యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై ప్రిడిక్షన్ విల్ గోయింగ్ టు సక్సెస్. థ్యాంక్ యూ.